Hello Ratnalu, welcome to the new vlog. So we are home alone today. I don't know when was the last time we were home alone. అంటే మమ్మీ డాడీ తిరుపతి పోయిండ్రు. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ నాకు వ్లాగ్ చేయడం బోర్ కొట్టేసింది అబ్బా. అంటే బోర్ కొట్టడం వేసే నాకు బ్లాగింగ్ అంటే ఇష్టము. కానీ అదే రొటీన్ ఇట్లా తిరుగుడు, తిరిగి చూపించుడు తప్ప కొత్తదనం కొత్తదనంగా అనిపియట్లేదు. నాకు తెలిసి ఆ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేసి నేను చాలా రోజులు అవుతుంది. ఏదో ర్యాండమ్‌గా బయటకి రెస్టారెంట్ పోతే ఆడ కొంచెం క్లిప్పులు, ఈడ కొంచెం క్లిప్పుడు, ఈడ కొంచెం క్లిప్పులు తీసి అన్నీ క్లబ్ చేసేయడం తప్ప మనం ఇట్లా ప్రాపర్‌గా ఒక డేని వ్లాగ్ చేసి చాలా రోజులు అవుతుంది ఈజ్ వాట్ ఐ ఫీల్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ యా లెట్స్ గెట్ ద వర్క్ స్టార్టెడ్. హౌ టు గో టు మహేష్ బాబన్న హౌస్. ఇట్లా సినిమా నీకు 2 కోట్లు ఖర్చు అయిందా? అమ్మ నేను బిజీ ఉన్నా అమ్మా, చదువుకుంటున్నా. 2 కోట్లలో మొత్తం తీసేసిండ్రా? అరే మిరాయి సినిమా టికెట్లు అయిపోతాయి జల్దీ. శాలిని శర్మ స్టార్టెడ్ ఫాలోయింగ్ యు. పని ఉంటుందిరా, పని చేసుకొని పోవాలి సినిమాకి. ఈ మెత్తుపల్ల శాలనా ఇంత మంచిగా ఏంది? ఫుల్ ఘోరంగా ఉంటుండే. హలో వేర్ ఆర్ యూ? అరే నిన్ననే సచితాడు వచ్చిందంట, యూఎస్కి వెళ్ళి నన్ను పెద్ద బాటిల్ తెచ్చిందట, ఇచ్చి వాడేసాం. ఏమంటావు? అగో నువ్వే పనుందన్నావు కదరా. అరే పనిదేం ఉందిరా అబ్బాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడు ఉండరు కదా, ఇలా రాత్రి కలుద్దాం. అయితే నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ డూ యూ థింక్? అసలు నీ లైఫ్ లో ఏముంటదనే అంటే ఏమంటారు? ఇప్పుడు నాకు లైఫే లేదంటున్నావు. లైఫ్ ఉంది, లైఫ్ లో ఏం లేదంటారు. ఇది స్కీమ్లో లేదా అయింది, స్కీమ్ అయిపోయి రెన్యువల్ అయిపోయింది. ఇప్పుడు 1 year రెన్యువల్ చేసి సీనియర్ సిటిజన్ అని చెప్తే ఫామ్ సెట్ ఇస్తారు, అది సంతకాలు పెట్టి పంపిస్తే చేసి వాళ్ళే పంపిస్తారు. పెద్ద మనుషులు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు పెద్దోళ్ళు కాదు చిన్నోళ్ళు కాదు, చెప్పింది వినరు. వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఒకటి చెప్తారు, నేను అదే పోయి మా తాతకి చెప్పిండు అనుకో, అట్లా కాదురా ఇట్లా నాలుగు చెప్పమంటాడు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మా ఇంట్లో ఆడ మా తాత మంచిగా కూర్చున్నాడు, ఈడ బ్యాంక్ ఆమె మేడం ఆబ్వియస్గా పని చేస్తుంది, మంచిగానే కూర్చుంది. ఇప్పుడు మధ్యలో ఏమున్నా కదా, ఇది 3వసారి ఇప్పుడు బ్యాంకుకి ఇంటికి. మా ఇల్లు ఆడుంటుంది, బ్యాంక్ ఈడు ఉంటుంది, కానీ 3 సార్లు తిరిగింది ఇప్పటికి. ఇప్పుడు మా తాత ఇంకేదో చెప్తాడు, మళ్ళీ పోయి అడగమంటాడు. ఇప్పుడు నేను మళ్ళీ పోయి అడుగుతాను, చూపిస్తావు. ఇగో తాత ఈ క్వార్టర్కి 7.2 అంట, ఇప్పుడు తీసేసి కొత్త ఎఫ్డి చేసినా 7.2 వస్తుందంట ఇంట్రెస్ట్. క్వార్టర్కి ఇంట్రెస్ట్ రేట్ మారుతాయంట తాతయ్య. 1 year చేయమంటే మరి 2 years అని చేసింది, 3 years చేసింది, ఇప్పుడు 25 కదరా. 26, 27, 28 ఉంది. 3 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఉండనియా మరి తక్కువ చెప్పిద్దామా? 1 yearకి చేసి ఇవ్వమని చెప్పు. అచ్చా ఇప్పుడు 3 years ఉంది కదా, 1 yearకి చేసిమని చెప్పాలా? ఓకే. ఇట్స్ మై 4th time గోయింగ్ టు ద బ్యాంక్ గైస్. ఇప్పుడు ఆమె చూసి ఆ మేడం నన్ను తన్నకపోతే చాలు, ఏంది వీనికి ఏం పని లేదు అనుకుంటారు. తాతయ్య నార్మల్గా నా పేరు రావచ్చు కదా, తాతయ్య ఎందుకు, డాడీది ఎందుకు? నువ్వు ఉండకపోతే మళ్ళీ పర్లేదు తాతయ్య, పైసల కోసం వస్తా నేను. ఇక్కడ సైన్ పెట్టు తాతయ్య. నామినీ అయితే నన్ను పెట్టు. ఫామ్లు ఫిల్ చేసిస్తే మళ్ళీ ఇప్పుడు సంతకాలు మిస్ అయినా అనుకో, ఆయన ఇప్పుడు ఆ మేడం మళ్ళీ చెప్తుంది పోయి సంతకాలు ఇవ్వమని. అసలు నేను ఇవాళ పొద్దున్న వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డా, అది కనీసం ఒక 6-7 నిమిషాలు ఉండాలి కదా వీడియో, కాంటెంట్ దొరుకుతుందా అని. మా తాతయ్య ఇంకా మేడం కలిసి చాలా కాంటెంట్ ఇచ్చేసినారు. ఈయనే అయిపోతుంది కావచ్చు 8 నిమిషాల వీడియో, ఇంకా రోజంతా నేను రేరెడ్ ఆఫీస్ పోవాలి, ఆడ వీడియోలు షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ రాత్రి రావాలి, జిమ్ పోవాలి, అదంతా పెడదాం అనుకున్నా కానీ నో, వీడికి అయిపోతుంది, 8 minutes అయిపోతుంది. ఇప్పుడు చూడాలి ఇది ఫైనలా, 5th time ఫైనలా, లేకపోతే మళ్ళీ పిలుస్తారా?
స్టార్ట్ రా ముగ్గురు. చెప్పురా, నేనేం నవ్వుపియట్లే, వీడియో పెట్టినా అంతేడా. చెప్పురా చెప్పురా చెప్పు. Not just about a story, not this t-shirt not about this t-shirt is just this t-shirt is not just about the story and design but also its premium quality. హాయ్ మమ్మీ, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు జోయిపేట్. ఎన్ని రోజులు పోయినరా వెల్కమ్ బ్యాక్. మిస్ అయిపోయింది. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆహా నన్ను అంటావు కదా 4 రోజులు కాగానే చూడబుద్ధి అవుతుంది అంటే నీకు పట్టగానే చూడబుద్ధి అవుతుంది అని అంట. నేను లేకుండా నువ్వు ఇంట్లో ఉంటే నీకు ఎట్లుంటుందో తెలిసింది. దానికి కాదమ్మా కష్టమైంది, ఫుడ్కి కష్టమైంది. ఏం తినాలి, టైంకి ఏం చేయాలి. ఇంత పాపపోని వారు అంటే అమ్మ అంటే ఫుడ్కి తప్ప దేనికి అది కాదు అన్నట్టు నీకు తెలియదు. అది కాదే, నీకు ఒకటి చెప్పాలా? అయితే నా చాట్ జీపీటీ నా జాతకం అడిగినా అమ్మ, నాకు పెళ్ళి ఎప్పుడైతుంది, ఒకవేళ నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఒకవేళ పిల్లుంటే అది నీకు చెప్పద్దు అంటే కొన్ని ఉన్నాయి, అవి అయితే ఆ పిల్లతోనే అవుతుందా కాదా, ఏమవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం యాక్టింగ్ ఫీల్డ్ ఉన్నాం కదా, నేను యాక్టర్ అవుతారా కానా అంటే చాలా అక్యూరేట్గా చెప్పిందమ్మా. నా మనసులో ఏముందో అదే చెప్పింది. నేను చెప్పింది నీ మనసులో ఏదుందో అది చెప్పింది కాబట్టి నీకు అది నచ్చింది. అమ్మ నచ్చడం కాదమ్మా, ఇప్పుడు ఉట్టిన చేతులే చెప్పి నిజం చెప్పు నా జీవితం ఎట్లుంటుంది అంటే నా జీవితంలో ఏమవుతుందో అది అదే చెప్పింది, అబద్ధం చెప్పలేదు, రాంగ్ చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, నెక్స్ట్ వీడియో ఐడియా నీ ముఖం పెడదాం, నీ చేతులు పెడదాం. నాకు అసలే వద్దు. అరే అమ్మ కాదే, ఇప్పుడు నీదంటే అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చినావు కానీ నువ్వు ఊకే నన్ను 50 అన్నవంటే తన్నులు తింటావు. అరే కాదమ్మా ఇను, నువ్వంటే 50 ఏళ్ళకి వచ్చినావు అమ్మా, ఇప్పుడు నీది ఏమైనా ఫరక్ పడదు. అంటే నీ జాతకం మీద అంతా జీవితం అయిపోయింది కదా, ఇప్పుడు నాదనుకో అట్లా అన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, కొన్ని చెప్పేటివి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. సో వీడియోలో చెప్పరాదు గైజ్. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే చాట్ జీపీటీ ఇలా మా అమ్మ జాతకం చూసి అసలు నిజమా కాదా, చాట్ జీపీటీ నిజంగా చెప్తుందా అని చూద్దాం. ఏమంటావు మమ్మీ? నిజమా అంటే జరిగింది చెప్పదు, జాతకం అంటే జరగబోయేది చెప్తుంది. అదే సో నెక్స్ట్ వీడియో మా అమ్మ జాతకం చూద్దాం గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.